ఈ 2026లో మీరు ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీకు క్యూఎల్ఈడితో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి టీవీ అనేది ఆబ్వియస్లీ బెటర్ అప్గ్రేడ్, బెటర్ ఆప్షన్ కూడా అవుతుందన్నమాట. అండ్ క్యూఎల్ఈడి టీవీకి మినీ ఎల్ఈడి టీవీకి పెద్ద ప్రైస్ వేరియేషన్ కూడా లేదు. ఒక 2-3 వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. కొన్నిట్లో అయితే మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అనమాట. అందుకే మీరు కనుక ఒక మంచి బడ్జెట్ ప్రైస్లో మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మినీ ఎల్ఈడి టీవీలు ఆల్మోస్ట్ లాంచ్ అయిన చాలా టీవీలు అయితే నేను మన ఛానల్లో రివ్యూ చేశాను. ఈవెన్ కంపారిజన్లో కూడా వెరీ సూన్ రాబోతున్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలంటే చెక్ చేయండి. నేను అన్ని రివ్యూలు చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు బడ్జెట్లో ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బడ్జెట్లో దొరికేటువంటి టాప్ 5 మినీ ఎల్ఈడి టీవీలు అయితే మనము ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్ని కూడా అక్కడ మీకు కనిపించేవి ఫ్లిప్కార్ట్ లింక్స్ అనమాట. లేదు నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తానంటే డిస్క్రిప్షన్లో మీకు అమెజాన్ లింక్స్ అయితే దొరుకుతాయి. కానీ అమెజాన్లో మీకు కొన్ని మోడల్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంది అమెజాన్లో. మాక్సిమం ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక మనం ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఖచ్చితంగా మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి, నాకు పెద్ద టీవీ కావాలి అని అనుకుంటే మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఇక్కడ మీకు ఒక 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుందన్నమాట. అదే మనకి కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఇది వచ్చేటప్పుడు మీకు గూగుల్ టీవీ యూ అయితే వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండింటికైతే సపోర్ట్ చేస్తుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. 36 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ మీకు గేమ్ యాక్సలరేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్స్ నుంచి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్తో వస్తుంది. ఆల్మోస్ట్ కాదు, సేమ్ స్పెక్స్తో వస్తుంది. కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఇది మనకి 30,000 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంటే అది మనకి 40,000 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే రెండు తయారు చేస్తున్నది కూడా ఫిలిప్స్, రెండు కూడా ఒకే ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. అలాంటప్పుడు మనము ఎక్స్ట్రా పెట్టి ఫిలిప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 30,000 రూపాయలకే మనకి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోకానే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు నాకు ఫిలిప్స్ మీద నమ్మకం ఉంది, నేను 10,000 ఎక్కువైనా పెట్టుకోవాలని అనుకుంటే అలాంటి వాళ్ళందరూ అయితే మాత్రం ఫిలిప్స్కి అయితే వెళ్ళిపోండి అనమాట. కానీ 10,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు అండర్ 30,000 రూపీస్లో ఒక మంచి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ కావాలంటే కోకా తీసుకోండి. 40,000 రూపీస్ పెట్టగలను అనుకుంటే ఫిలిప్స్కి అయితే వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ లవర్స్ అనమాట. ఎందుకంటే చాలా మందికి ఫైర్ టీవీ వర్షన్ వస్తుంది. అలాంటి వాళ్ళందరికీ షామీ 2026లో ఒక బడ్జెట్ మినీ ఎల్ఈడి టీవీని అయితే లాంచ్ చేసింది. అదే మనకి ఎఫెక్ట్ సిరీస్. ఇది మీకు అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కాదు, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. 20 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. అలెక్సా ఇంటిగ్రేషన్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి విజన్ ఏఐ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. దీన్ని రివ్యూ మనం చేసాము, ఈవెన్ మనం కంపారిజన్ కూడా చేసాం అనమాట. ఒకసారి మీరు మన ఛానల్లో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే దొరుకుతుంది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అండర్ 41,500 రూపీస్, 41,000 రూపీస్, ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు మనకి 40,000 రూపీస్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ 2026 మోడల్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఈవెన్ మీరు క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకున్నా సరే 55 ఇంచెస్ ఇంతకంటే ఎక్కువ ప్రైస్ కనబడుతుంది సామ్సంగ్లో. అదే మీరు సామ్సంగ్లో మినీ ఎల్ఈడి టీవీ తీసుకుంటే దానికంటే బెటర్ టెక్నాలజీతో ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు కనుక టీవీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీని అయితే తీసుకోండి. ఒకవేళ ఎల్జీ తీసుకోవాలని ఎవరైనా చూస్తున్నారంటే NU87 ఉంది కదా, సో అది తీసుకోవాలని చూసినట్లయితే దాని కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో చేస్తున్నాను. దాంతో కంపేర్ చేస్తే మీకు ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. టైజన్ యూ అయితే వస్తుంది. 30 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్తో కంపేర్ చేస్తే 10 వాట్స్ ఇంప్రూవ్ చేశారు. 4K అప్ స్కేలింగ్ అయితే వస్తుంది. 150+ మీకు లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక ఒక 41,000 రూపీస్లో నాకు ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ మీకు అప్డేట్స్ కూడా 7 ఇయర్స్ వరకు వీళ్ళు ఇస్తూ ఉన్నారనమాట, ప్రామిస్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL నుంచి మీకు Q6CS అయితే ఉంటుందన్నమాట. మీకు ఒక మినీ ఎల్ఈడి టీవీ కావాలి విత్ డిమ్మింగ్ జోన్స్ మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటే 41,000 రూపీస్ బడ్జెట్లో మీకు గూగుల్ టీవీ అయితే 312+ డిమ్మింగ్ జోన్స్తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తూ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తూ, ఈవెన్ మీకు ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ వస్తుంది. అండ్ దాంతోపాటు 40 వాట్స్ ఓంక్యూ స్పీకర్స్ కూడా వస్తాయి అనమాట. దీంట్లో మెయిన్ అంటే మాత్రం మనకి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మందికి క్రాప్లో వస్తుంది కదా పిక్చర్ అనేది, దీంట్లో మనం ఫుల్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నా, కానీ ఇది మీకు 60 హెర్ట్జ్తో వస్తుంది. లేదు నాకు ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి, మంచి డిమ్మింగ్ జోన్స్ ఉండాలి, నాకు ఈ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉండాలి, ఇంకా మాకు రిఫ్రెష్ రేట్
కూడా ఎక్కువ ఉండాలి, నేను గేమింగ్స్ కూడా ఆడుకుంటా, నాకు బెటర్ బ్రైట్నెస్ కూడా ఉండాలి ఇంకా అనుకుంటా మీకు అప్ టు 800 నుంచి 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ వెళ్ళేటువంటి టీసీఎల్ నుంచి 66K మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది. ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ ప్రజెంట్ మీకు 50,000 రూపీస్ నుంచి 51,000 రూపీస్ మధ్యలో అయితే అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మీకు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే, సో మీరు కనుక దీన్ని తీసుకున్నట్లయితే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. గూగుల్ టీవీ అయితే వస్తుంది, 512+ డిమ్మింగ్ న్యూస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. 46 వాట్స్ మీకు ఓన్క్యూ స్పీకర్స్ అయితే వస్తాయి. 144 హెడ్జెస్ మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మీకు ఇది ఎంత సక్సెస్ఫుల్ మోడల్లో సింపుల్గా చెప్తాను చూడండి. టీసీఎల్ కంపెనీ 2026 మోడల్ టీవీస్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అంటే 2025లో మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ మాకు టీసీఎల్ నుంచి C6K మినీ ఎల్ఈడి టీవీ, దాన్నే మేము వితౌట్ చేంజెస్ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాము. సేమ్ 2026కి అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాము. 2026 మోడల్లో మీకు 2025 మోడల్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నామని చెప్పారు. సో అంత సక్సెస్ఫుల్ సిరీస్ అనమాట. ఈవెన్ దాంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే కొన్నిసార్లు మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు డెలివరీ అనేది, ఒకసారి చూసుకొని తీసుకోండి. లేదు దీంట్లోనే నాకు సేమ్ స్పెక్స్తో కొంచెం బడ్జెట్ తక్కువ రావాలంటే టీసీఎల్ నుంచి Q60 అయితే ఉంటుంది, కానీ అది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కూడా అవైలబుల్లోకి వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి గైస్ మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో మంచి మినీ ఎల్ఈడి టీవీలు తీసుకోవాలనుకుంటే వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పింది మీకు ఓన్లీ 55 ఇంచెస్ మోడల్ మాత్రమే. దీంట్లో మీకు కొన్నిట్లో 43 కూడా అవైలబుల్ ఉన్నాయి. షామీ కానీ లేదంటే మన సామ్సంగ్ కానీ అలాంటి మోడల్స్లో మీకు 43 కూడా అవైలబుల్ ఉన్నాయి. 43, 55, 65, 75 ఇంచెస్ కూడా మీకు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మంచి డీల్స్ వస్తాయి, అది రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ల్యాప్టాప్ కానీ, సౌండ్ బార్ కానీ, లేదంటే మీకు టీవీస్ కానీ, అది ఏ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద QR కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఆ QR కోడ్ని స్కాన్ చేయండి. లేదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డెడికేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలా జాయిన్ అయినట్లయితే మీరు మంచి మంచి డీల్స్ అయితే అక్కడి నుంచి లూట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. జై హింద్.